హాయ్ వెల్కమ్ టు టిఎస్ న్యూస్. అయితే రికార్డులు బద్దలయ్యేలాగా భీకరమైనటువంటి బ్యాటింగ్ లేదా అసలు బ్యాట్ పట్టుకోవటమే తెలియదు అన్నట్టుగా సింగిల్ డిజిట్కి అవుట్ అయిపోవటం, ఇది ఈ ఏడాది ఎస్ఆర్హెచ్ ప్రయాణాన్ని గమనిస్తే అర్థమయ్యేటువంటిది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా అనౌన్స్ అయిన తర్వాత అంచనాలైతే చాలా భారీగా పెరిగాయి ఎస్ఆర్హెచ్ మీద. బికాస్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 2 ఐసీసీ ఈవెంట్స్ ఆస్ట్రేలియాకి అందించినటువంటి కెప్టెన్, అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అలాగనే వన్డే వరల్డ్ కప్, ఈ రెండింటిని అందించాడు కెప్టెన్గా. అంతేకాకుండా యాషెస్ని రిటైన్ చేసుకోగలిగాడు. సో కాబట్టి సక్సెస్ఫుల్ కెప్టెన్ ఫ్రాంచైజీకి కెప్టెన్గా ఉంటే సహజంగానే అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు అటు ట్రావెస్ హెడ్ అండ్ అభిషేక్ నాయర్ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టినటువంటి సమయం. ఏకంగా పవర్ ప్లేలోనే 125 రన్స్ ఢిల్లీకి విరుద్ధంగా, అలాగనే 16 ఏళ్ల నుంచి ఉన్నటువంటి రికార్డు 263 టీమ్ ఇండివిజువల్ హైయెస్ట్ స్కోర్ ఆర్సీబీ పేరు మీద ఉన్నటువంటి దాన్ని ముంబైకి విరుద్ధంగా 277 సాధించి ఆ రికార్డుని బద్దలు కొట్టడం, ఒక వారంలోనే తన రికార్డుని తనే బద్దలు కొట్టుకుంటూ 287 ఆర్సీబీ మీద సాధించటం. సో ఈ రకమైనటువంటి బ్యాటింగ్ విన్యాసాలతోటి ఎస్ఆర్హెచ్ మీద అంచనాలు చాలా పెరిగిపోయాయి. కానీ అదే సమయంలో ఓపెనర్లు కనుక ఫెయిల్ అయ్యేట్లయితే జట్టు తడబడుతోంది అనేటువంటి విషయం టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది లీగ్ ఫేస్ ప్రూవ్ అవుతూ వచ్చింది. ఈవెన్ పంజాబ్ తోటి కూడా జరిగినటువంటి మ్యాచ్లో నితీష్ కుమార్ ఒక ఎండ్లో నిలబడి ఆ 66 రన్స్ సాధించాడు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే పంజాబ్ చేతిలో కూడా ఓటమి పాలయ్యేవాళ్ళం. సో అలాగా మిడిల్ ఆర్డర్లో క్లాసెన్ అడపాదడపా, నితీష్ కుమార్ కొద్దిగా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండటంతో ఏదో ఓ మోస్తరు స్కోర్ తోటి నెట్టుకొని వచ్చి ఆ తర్వాత బౌలర్లు తలో చేయి వేయటంతో విజయాల్ని సాధించాం. ఈ విషయాల్ని బెంగళూరు మనతోటి ఉప్పల్లో ఆడినప్పుడే ప్రూవ్ చేసింది. మొట్టమొదటి ట్రావెస్ హెడ్ అవుట్ అయిపోవటం విల్ జాక్స్ బౌలింగ్లో. సో మిడిల్ ఆర్డర్ స్ట్రెంగ్తెన్గా లేదు, దాన్ని పటిష్టపరచాలనేటువంటి సంకేతాలు మిడిల్ ఆఫ్ ది టోర్నమెంట్లోనే తెలిసినా కూడా ఆ రకంగా సర్దుబాటు చర్యల్ని ఎందుకు తీసుకోలేదు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న. గ్లెన్ ఫిలిప్స్ లాంటి ఆల్రౌండర్ని టీంలో పెట్టుకొని కనీసం ఒక్క మ్యాచ్ కూడా అతనికి అవకాశం ఇవ్వకుండా ఏదో టూరిస్ట్ ప్లేయర్ లాగా అతన్ని ట్రీట్ చేయడం కూడా ఎస్ఆర్హెచ్ ఫైనల్స్లో ఓడిపోవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగానే మార్క్రమ్ విఫలమవుతున్నటువంటి సందర్భంలో ఫిలిప్స్ని ట్రై చేసి అతనికి ఒక 2-3 మ్యాచ్లు మ్యాచ్ ప్రాక్టీస్ని కల్పించినట్లయితే ఖచ్చితంగానే ఫైనల్స్లో అతని యొక్క కాంట్రిబ్యూషన్ చాలా వాల్యుబుల్గా ఉండేది. కానీ అది ఎందుకు చేయలేదు అనేటువంటిది ఆశ్చర్యం. అలాగనే సరైనటువంటి స్పిన్నర్ లేకపోవటం, మార్కండే చివరికి కొన్ని మ్యాచ్ల్లో అసలు ప్లేయింగ్ 11లో కూడా ప్లేస్ని సంపాదించలేకపోయాడు. ఈవెన్ ఫైనల్స్లో కూడా మార్కండేకి చోట్లేదు. అఫ్కోర్స్ ఎలిమినేటర్లో 2 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు అభిషేక్ శర్మ అండ్ షాబాజ్ అహ్మద్ వికెట్లు తీయటంతో ఆర్ఆర్ మీద గెలవగలిగాం. కానీ సరైనటువంటి స్పిన్నర్ లేని లోటు ఈ ఎడిషన్ ద్వారా చాలా స్పష్టంగా తెలిసొచ్చింది. వాషింగ్టన్ సుందర్ టీంలో ఉన్నాడు, బట్ అతనికి ఎందుకనో అవకాశం ఇవ్వలేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు, కానీ ఎందుకని అనేటువంటిది కూడా అర్థం కాదు. ఈవెన్ హీఈస్ ఎ గుడ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. సో అలాంటి స్పిన్నర్ ఉన్నా కూడా 11లో అతనికి చోటిచ్చి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయలేకపోవటం, ఫిలిప్స్ లాంటి ఆటగాడిని పక్కన పెట్టడం, భువనేశ్వర్ కుమార్ సరైనటువంటి రిథంలో లేకపోవటం, కొన్ని కీలకమైనటువంటి విజయాల్ని అందించాడు. పర్టికులర్గా రాజస్థాన్తో జరిగినటువంటి మ్యాచ్లో ఆ 1 రన్ విక్టరీ ఓన్లీ బికాజ్ ఆఫ్ భువి, దట్ ఎవ్రీబడి అగ్రీస్. బట్ ఆ రకమైనటువంటి కన్సిస్టెన్సీని భువి కొనసాగించలేకపోవటం కూడా ఎస్ఆర్హెచ్ ఫైనల్స్లో పరాభవానికి ఒక కారణం. జయదేవ్ ఉనత్కత్ ఒక మ్యాచ్ ఉంటే ఒక మ్యాచ్ ఉండకపోవటం, దానివల్ల ప్లేయర్కి నేను రేపటి మ్యాచ్లో ఉంటానా ఉండనా అనేటువంటి ఒక సందిగ్ధత ఉండటంతో అతని పెర్ఫార్మెన్స్ మీద కూడా ఇంపాక్ట్ అనేటువంటిది పడుతూ ఉంటుంది. అదే జరిగింది. నటరాజన్ ఒక్కడే ద లోన్ ఫైటర్, ప్రతి మ్యాచ్లోనూ ఖచ్చితంగా వికెట్ తీసినటువంటి బౌలర్ ఎస్ఆర్హెచ్ తరఫున నటరాజన్ ఒక్కడే. ప్యాట్ కమిన్స్ బ్రేక్ త్రూ అందించినా కూడా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవటం కూడా ఒక కారణం. సో ఈ రకంగా ఎస్ఆర్హెచ్ ఓటమికి విశ్లేషించుకుంటూ వెళ్తే చాలా రకాలైనటువంటి కారణాలే కనబడుతూ ఉన్నాయి. పర్టికులర్గా టీమ్ సెలక్షన్లో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి తప్పులు చాలా ఉన్నాయి. 4 ఫారెన్ ప్లేయర్స్ ఆడేటువంటి ప్రొవిజన్ ఉన్నా కూడా 3 ఫారెన్ ప్లేయర్స్ని ఆడించుకోవటం, ఒక ఇండియన్ ప్లేయర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తేవచ్చు 4 ఫారెన్ ప్లేయర్స్ తోటి బరిలో దిగి. బట్ అది చేయకపోవటం కూడా ఎస్ఆర్హెచ్ గేమ్ ప్లాన్లో లోపమే అని చెప్పుకోవచ్చు. ఎనీవే, ఫైనల్స్ దాకా రావటం ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్, నో డౌట్. కానీ వచ్చినటువంటి అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోవటం కూడా ఎస్ఆర్హెచ్ బలహీనతగానే పేర్కోవాలి. టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసినటువంటి టీం
మొదట్లోనే అటు ఇద్దరు ఓపెనర్లు, ఒకళ్ళు 2 పరుగులకి, ఒకళ్ళు 0కి. ట్రావిస్ హెడ్ అయితే ప్లే ఆఫ్స్లో గోల్డెన్ డక్ క్వాలిఫైయర్ 1లోనూ అవుట్ అయ్యాడు, అలాగనే ఫైనల్స్లో కూడా అవుట్ అయిపోయాడు. మధ్యలో ఆఫ్ కోర్స్ ఎలిమినేటర్లో కీలకమైనటువంటి 37 రన్స్ చేశాడు. ఐ డూ అగ్రీ విత్ దట్. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో ఎవరూ కూడా బాధ్యత తీసుకొని ఆడకపోవటం ఎస్ఆర్హెచ్ని ఇబ్బంది పెట్టింది. మార్క్రమ్ అతి కష్టం మీద 20 రన్స్ మాత్రమే చేయగలిగాడు. నెంబర్ 7లో వచ్చినటువంటి కమిన్స్ 24 రన్స్, అదే టీం హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కొనసాగింది అనేది. లీగ్ ఫేస్ నడుస్తున్నంతసేపు 6లు బౌండరీలే కొట్టినటువంటి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఫైనల్స్లో అది చేయలేకపోవటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. నితీష్ కుమార్ నో డౌట్ మోస్ట్ వాల్యుబుల్ క్రికెటర్గా ఎదుగుతున్నటువంటి యంగ్ క్రికెటర్, వెరీ గుడ్ ఆల్రౌండర్. ఇంకొన్ని ఛాన్సులు కనుక ఇచ్చేట్లయితే డెఫినెట్గానే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ అవుతాడు అతను. కానీ షాబాజ్ అహ్మద్ అండ్ అబ్దుల్ సమద్ మరింత బాధ్యతను తీసుకొని ఆడాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయలేకపోతున్నారు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రాహుల్ త్రిపాఠి ఫైనల్స్లో అనవసరమైనటువంటి షాట్కి ప్రయత్నం చేసి కమిన్స్కి అవుట్ అయ్యాడు. కేకేఆర్ విషయంలో అందరూ బాధ్యత తీసుకొని ఆడితే ఎస్ఆర్హెచ్ విషయంలో ఒక్కళ్ళు కూడా ఒక రెస్పాన్స్ తీసుకొని ఆడినట్టుగా కనబడలేదు. అదే రెండు టీములకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా. ఈ ఏడాది మెగా ఆక్షన్ జరగబోతోంది 2025 సీజన్ కోసం. బహుశా ఈ జరిగినటువంటి లోపాలన్నింటినీ బేరీజ్ వేసుకొని చక్కటి హోంవర్క్ చేసి మరింత బలమైనటువంటి టీంని ఎస్ఆర్హెచ్ తయారు చేస్తుంది అని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. రన్నరప్గా నిలిచినందుకు మరొకసారి ఎస్ఆర్హెచ్కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.